ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సూప్స్ ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తూ ఉన్నాము, తింటూ ఉన్నాము. సో వీటిలో కూడా మనం బోన్ సూప్ని కూడా తీసుకుంటున్నాం, చికెన్, మటన్ బోన్ సూప్. సో ఈ సూప్ని షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, తీసుకుంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఆ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, ఈ డయాబెటిక్ పేషెంట్స్ సూప్స్, చికెన్, మటన్ కొంచెం తగ్గించమని చెప్తూ ఉంటారు కదా, సూప్స్ తీసుకోవచ్చు అంటారా? ఈ డౌట్ అనేది చాలా మందిలో ఉంటుంటుంది. తీసుకుంటే ఎలా తీసుకోవాలి, ఏంటి, అవన్నీ ఒకసారి తెలియజేస్తారా సార్? షుగర్ పేషెంట్లను బ్రాయిలర్ చికెన్ తినండి, పైన తోలు తీసేసి అని చెప్తుంటాం. చేపలు తినమని చెప్తాం. అది కూడా ఫ్రై, రోస్టు, ఇగురు కూర, ఇగురు లేకుండా పులుసు కూరలు తినమని, కర్రీ టైప్ తినమని చెప్తుంటాం. కానీ ఈ బోన్ సూప్ అనేది దానికి కొన్ని విశిష్టమైన గుణాలు ఉన్నాయి. బోన్ సూప్కి గొర్రె, మేక యొక్క కాళ్ళ ఎముకలు కానీ, అలాగే బ్రాయిలర్ చికెన్ యొక్క ఎముకలు కానీ ఉపయోగించి మనం ఈ బోన్ సూప్ తయారు చేసుకోవచ్చు. ఇది ఎముకల చారని, బొయ్కల చారని అంటారు. తెలంగాణ ప్రాంతంలో ఎముకని బొక్క అంటారు కనుక దీన్ని బొక్కల చారని తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పిలుస్తారు. ఇది ఈరోజు వచ్చిన వంటకం కాదు. మన పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి ఈ బోన్ సూప్ను వాడుతున్నారు. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా దీన్ని వాడుతున్నారు. ఎవరికైనా కాలో చెయ్యో ఇరిగినప్పుడు ఎముక తొందరగా అది కట్టుకోవాలంటే, తొందరగా మానాలంటే ప్రతిరోజు ఈ బోన్ సూప్ ఇచ్చేవారు. అట్లాగే ఎవరైనా హాస్పిటల్ నుంచి, విష జ్వరాల నుంచి, దీర్ఘకాలిక వ్యాధులు, ఏదైనా సీరియస్ జబ్బుల నుంచి కోలుకొని ఇంటికి వచ్చినప్పుడు పచ్చం పెట్టేటప్పుడు ప్రతిరోజు బలం రావాలి, శక్తి రావాలి, మళ్ళీ యథాతథ స్థితికి వెళ్ళాలని బోన్ సూప్ ఇచ్చేవారు. ఈ బోన్ సూపు దీంట్లో అనేక రకమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. విటమిన్ ఏ ఉంది, విటమిన్ కే, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, జింకు, ఫాస్ఫరస్, సెలీనియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, సల్ఫర్, ఇనుము, అంటే ఇన్ని పోషకాలకు గని లాంటిది బోన్ సూప్. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. షుగర్ బాగా నియంత్రించబడుతుంది. రక్తంలో 3 నెలలకు ఒకసారి చేసే టెస్ట్ ఉంది, దాన్ని HbA1c పరీక్ష అంటారు. అది చేస్తే ఆ రోజు రీడింగే కాకుండా 3 నెలలుగా నియంత్రణ ఉందా లేదా తెలుస్తుంది. కనుక ప్రతిరోజు 1 కప్పు బోన్ సూప్ తాగటము చాలా ఆరోగ్యకరమైన అంశం. అయితే మనం గొర్రె, మేక ఎముకలు తెచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. వాళ్ళు మనకి ఈ నడుము ఎముకలు ఇస్తారు, పూసలు ఉంటాయి, అవి ఏం ప్రయోజనం లేదు. పక్కట ఎముకలు ఇస్తారు, అది ప్రయోజనం ఉండదు. మనకి కాళ్ళ ఎముకలు, బారుగా ఉండే కాళ్ళ ఎముకలు తీసుకుంటే ఆ కాళ్ళ ఎముకల్లో ఉండే మజ్జ అంటారు, మూలుగు ఉంటారు, ఆ మూలుగా ఈ బోన్ సూప్లోకి వస్తుంది. పైగా చివర్లు ఓపెన్గా ఉండాలి. ఈ ఎముకలు కూడా, పొడుగాటి ఎముకలు 2 పక్కల కట్ చేసి ఉంటే ఆ మూలుగ బయటకు వచ్చే అవకాశం. కనుక షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇది వినియోగం వల్ల, బోన్ సూప్ వల్ల చక్కగా షుగర్ నియంత్రణ జరుగుతుంది. వాళ్ళకి షుగర్ వల్ల వచ్చే అనేక అవయవాలపై అనర్థాలు, కంటిపై కంటి చూపు మసక, గుండె జబ్బులు రావటం, మూత్రపిండాలు మందకొడిగా పనిచేయటం,
అలాగే కాళ్లకు రక్త ప్రసరణ తగ్గటం, ఇలాంటి అనర్థాలు కూడా రాకుండా దీంట్లో ఉండే పోషక పదార్థాలు కాపాడతాయి. ఈ షుగర్ నియంత్రణతో పాటు మొత్తం బోన్ సూప్ వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 2, ఎముక పటుత్వానికి ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఎత్తు బాగా పెరుగుతారు. వృద్ధాప్యంలో ఈ సీనియర్ సిటిజన్లు నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోయి కింద పడతారు. ఎందుకు? ఎముకలో ఉండే పటుత్వము తగ్గి కాల్షియం తగ్గటం వల్ల దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. అటువంటి సీనియర్ సిటిజన్లకు ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా పిప్పి పళ్ళు, దంతక్షయం రాకుండా దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పిల్లల్లో పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు త్వరితగతిన రావటానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా 3, ఈ రోజులు అందరికీ కీళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఏదో ముసలితనం వస్తే వచ్చాయి. ఇప్పుడు మధ్య వయసు వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు. ఎందుకంటే మోకాలులో ఉండే గుజ్జు తగ్గిపోవటం వల్ల రాపిడి, అరుగుదల పెరిగి నొప్పులు వస్తుంది. అటువంటి కీళ్ళవాతము లేదు మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి రుమటాయిడ్ కీళ్ళవాతం అని ఉంది. స్త్రీలలో వేళ్ళ కణుపులు లావవుతాయి, నొప్పులు ఉంటాయి, వేళ్ళన్నీ వంకరలు తిరిగిపోతాయి. ఎవరికైనా మహిళలకి చేతులన్నీ వంకరలు తిరిగిపోయి నొప్పులు, వాపులు ఉన్నాయంటే అది రుమటాయిడ్ కీళ్ళవాతం అంటారు. ఇలాంటి కీళ్ళవాతాన్ని కూడా దాన్ని నియంత్రించే గుణం ఉంది బోన్ సూప్కి. ఇక 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్ణాన్ని దూరం చేస్తుంది. జీర్ణ రసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంటుంది. ఇంకొక ఐబిఎస్ అనే ఒక ఇబ్బందికరమైన సమస్య. ఇదేంటంటే మానసిక సమస్యలు, కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్ ఉన్న వాళ్ళకి ఒకరోజేమో మలబద్ధకం, రెండో రోజు విరోచనాలు. ఈ ఐబిఎస్ ఉన్నవాళ్ళు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు టాయిలెట్లోకి వెళ్తే గంట సేపు కూర్చుంటారు. ప్రతి 2-3 గంటలకి టాయిలెట్కి వెళ్తుంటారు. టాయిలెట్కి వెళ్ళినా కొద్దిగా జిగురు పడుతుంది, గాలి వస్తుంటుంది. 5, ఈ సూప్ తాగటం వల్ల బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా తాగండి. 6, ఈ ఫ్లూ జ్వరం వస్తుంది లేదా విష జ్వరాలు వస్తాయి. దగ్గు, పడిసం వచ్చిన సమయంలో గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్, ఇసినోఫీలియా లాంటి సమస్యలు, దగ్గు, పడిసి ఉన్నప్పుడు బోన్ సూప్ తాగితే చక్కటి ఉపశమనం లభించి ఫ్రెష్గా ఉంటారు. 7, నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నవారు బోన్ సూప్ తాగితే గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. 8, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. 9, పురుషులలో వృషణాల నుంచి, గోలీకాయల నుంచి పురుష హార్మోన్లు టెస్టోస్టెరోన్ల ఉత్పత్తిని పెంచి వీర్యకణాల సంఖ్యను పెంచి వీర్యకణాల చలనాన్ని పెంచి మగతనాన్ని కూడా ఎన్నో రెట్లు పెంచే గుణం ఉన్నది బోన్ సూప్కి. స్త్రీలలో కూడా అండకోశం నుంచి విడుదలయ్యే అండాలు నాణ్యమైన అండాలు విడుదలవుతాయి. కొంతమందికి నీటి బుడగలు ఉంటాయి అండకోశంలో, వాటిని కూడా నివారించే గుణము, శక్తి ఉంది. 10, గర్భిణీ స్త్రీలు బోన్ సూప్ తాగితే తల్లికి శిశువుకి ఇద్దరికీ కూడా మేలు జరుగుతుంది. గర్భంలో ఉండే శిశువు యొక్క అవయవ సౌష్ఠవము బాగా ఉండటానికి, ఆ శిశువు ఆరోగ్యవంతంగా ఉండటానికి, తల్లి బిడ్డ, తల్లి పిల్ల ఆరోగ్యానికి బోన్ సూప్ ఎంతగానో సహాయపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో ప్రథమ స్థానాన్ని షుగరు నియంత్రణ అనేది అది ఎంతో మనకు మేలు చేస్తూ ఉన్నది.
ఓకే సార్, చాలా వాల్యూస్ ఉన్నాయి మనకి బోన్స్ వల్ల. ఓకే సార్, కాకపోతే మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతవాసులు అయితే బోన్ సూప్కే, ఎందుకంటే ఊర్లో బాగుంటుంది కాబట్టి బోన్స్ అండ్ అవంతా కూడా మంచిగా ఉంటుందని తీసుకుంటారు. ఇక్కడ సిటీ లైఫ్ స్టైల్లో కూడా షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎక్కువగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈజీగా ఉంటుందని, కొంచెం హ్యాపీగా చేసుకోగలుగుతానని ఎక్కువగా చికెన్ సూప్ తీసుకుంటుంటాం. సో మరి అది ఎంతవరకు తీసుకోవాలి అంటారు? బోన్ సూప్ అయినా పర్వాలేదు, చికెన్ ఎముకలతో బోన్ సూప్ తయారు చేసుకోవాలి, మాంసంతో కాదు. మాంసముతో తయారు చేసుకునే సూపు ఇది అంత శ్రేయస్కరం కాదు. నేను చెప్పేది ఎముకల నుంచి తయారు చేసిన సూపు, బోన్ సూప్. చికెన్ కానీ మటన్ కానీ మాంసముతో తయారు చేసిన సూప్కి ఇన్ని రకాల విశిష్ట లక్షణాలు లేవు. ఎందుకంటే మనం శాకాహారులు కార్న్ సూప్ ఆర్డర్ చేస్తే మాంసాహారులు చికెన్ కార్న్ సూప్ అని ఆర్డర్ చేస్తారు. ఆ చికెన్ కార్న్ సూప్లో చికెన్ ముక్కలు ఉంటాయి, బోన్లెస్ చికెన్ వేస్తారు. దానికి బోన్ సూప్కు ఉండవలసినన్ని విశిష్ట గుణాలు ఉండవు. కాబట్టి హ్యాపీగా ఫస్ట్ ప్రాధాన్యత మాత్రం ఈ బోన్ సూప్ ఇస్తే మన బెటర్. పూర్వీకులు మన తాతల తరం నుంచి ఏ విధంగా అయితే మన బోన్ సూప్ అని సాంప్రదాయంగా మనం కాసుకుంటున్నామో అదే విధముగా కాసుకోవాలి. కారము మసాలా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కొద్ది ఉప్పు కొద్దిగా మసాలా కొద్ది కారం వేసుకుని బోన్ సూప్ తాగితే మంచి ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. చూసారు కదా, ఎలాగో మనం బోల్డ్ అంత డబ్బు మెడిసిన్స్ కి పెడుతున్నాం, దానికి పెట్టే బదులు మనకి వీలున్నప్పుడల్లా ఈ బోన్ సూప్ కి పెట్టేసి హ్యాపీ